ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో నూనె వేసుకునేవారు. ఇప్పుడు ప్రస్తుతం నూనె పోసుకుంటున్నారు. ప్రతిరోజు సగటున తీసుకుంటే 50-60 గ్రాముల నూనెను ఒక్కొక్క వ్యక్తి తన లోపలికి ఆహార రూపంలో పంపించడం జరుగుతుంది. నూనెలో వేగినవి అంటే వేపుళ్ళు, దేవినవి అంటే డీప్ ఫ్రై చేసినవి నిలవ ఉంటాయి, కమ్మగా ఉంటాయి, కరకరలాడుతుంటాయి, క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇష్టపడుతున్నాం. అందుకని ఇలాంటి వాటిని ప్రతినిత్యం ఒక ప్రధాన ఆహారంగా చేసుకుని మనం తింటూ ఉంటున్నాం. ఇంకా నూనెలో దేవిన వాటికంటే నేతిలో దేవితే ఇంకా కమ్మగా ఉంటుందని నేతి వేపుళ్ళు, నేతి స్వీట్స్ ఈ మధ్య బాగా తింటున్నారు. ఇంకా హోటల్స్కి, బయట రెస్టారెంట్లకి లేకపోతే తోపుడు వాళ్ళ మీద రోడ్డు అమ్మటా నుంచుని తినే వాటిలైతే ఇంకా తక్కువ రేట్లో వస్తుందని డాల్డాని ఎక్కువ ఉపయోగించేసి ఫ్రైడ్ రైసులు, బిర్యానీలు నూనెలో డాల్డా కూడా కలిపేసి అట్లా ఎక్కువగా కల్తీ చేసి కూడా తయారు చేస్తుంటారు. ఇలాంటి హై ఫ్యాట్ ఫుడ్ తీసుకోవటం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ బాగా రావటానికి, ఈ రకమైన ఫుడ్ తినటానికి, మన మానసిక సంబంధమైన ఒత్తిడికి గురవటానికి డైరెక్ట్ లింక్ ఉందని పరిశోధనలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఫుడ్కి కూడా స్ట్రెస్, టెన్షన్ సంబంధం ఉంటుందా అని మీరెవరు ఊహించి ఉండరు. కానీ డైరెక్ట్ సంబంధం ఉంది. అదేంటో వివరణగా ఆలోచిద్దాం. నూనె పొయ్యి మీద పెట్టి మరిగించేసరికి 250-260 డిగ్రీల వేడి వరకు గురవుతుంది. అంత వేడికి గురైనప్పుడు నెయ్యి, అట్లాగే డాల్డా ఇవన్నీ మరిగేసరికి అధికమైన వేడిలో కానీ మరగవు. మరిగితే కానీ మనం తాలింపో లేకపోతే ఏదైనా వేపుడు కానీ అందులో దేవే కానీ వెయ్యము. ఈ హై హీట్కి గురైనప్పుడు ఈ నూనెలో ఉన్న కొవ్వులన్నీ ఆ వేడికి డ్యామేజ్ అయిపోతాయి. ఆ ఎక్కువ వేడికి ఈ డ్యామేజ్ అయిన కొవ్వులన్నిటినీ ట్రాన్స్ ఫ్యాట్ అంటారు. డ్యామేజ్ అయిన కొవ్వుల పేరు ట్రాన్స్ ఫ్యాట్. హార్డ్ ఫ్యాట్ అంటారు. కొవ్వులు కూడా హార్డ్గా అయిపోతాయి అన్నమాట. అలాంటి డ్యామేజ్ అయిన ఫ్యాట్ మన లోపలికి పదార్థం రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బజ్జీలు, బోండాలు, సమోసాలు, గారెలు, బూర్లు ఇవన్నీ నూనెలో దేవినప్పుడు ఆ పదార్థంతో పాటు ట్రాన్స్ ఫ్యాట్ వెళ్ళిపోతుంది. ఈ లోపలికి వెళ్ళిన హై ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ వల్ల ఏమి నష్టం జరుగుతుంది అని ఆలోచిస్తే మొట్టమొదటి నష్టం, ఇలాంటి ఆహారాలు మనం తిన్న తర్వాత జీర్ణక్రియ జరిగేటప్పుడు మన ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్ల వల్ల నాశనం అయిపోతాయి. ఎందుకంటే బాగా వేగినవి, దేవినవి తిన్నప్పుడు ఇలాంటి ఆహారాలకి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. ప్రేగుల వాతావరణంలో గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగితే నష్టం ఏంటో తెలుసా? స్ట్రెస్, టెన్షన్ రావటానికి. స్ట్రెస్, టెన్షన్ రాకుండా మిమ్మల్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ తయారీ ప్రేగుల్లోనే ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా 90% సెరటోనిన్, 50% డోపమిన్ ప్రేగుల్లో తయారవుతాయి. ఈ రెండు హార్మోన్స్ స్ట్రెస్, యాంగ్జైటీ రాకుండా కంట్రోల్ చేస్తాయి. ఇలాంటి ఎఫెక్ట్ అవుతుంది. మరి ఈ సెరటోనిన్, డోపమిన్ అనే హార్మోన్స్ యొక్క రిజర్వ్ మీ లోపల తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇవి తగ్గుతాయో నర్వస్ ఏం చేస్తాయి? మన ఆలోచనల సమాచారాన్ని మెదడు నుంచి అవయవాలకి, అవయవాల నుంచి కూడా మెదడుకి మోసుకెళ్తూ ఉంటాయి. ఈ సెరటోనిన్, డోపమిన్ అనేది ఏం చేస్తుందంటే ఎంత ఫ్రీక్వెన్సీలు ఈ సమాచారం వెళ్ళాలి అనేదాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. డోపమిన్, సెరటోనిన్. ఈ డోపమిన్, సెరటోనిన్ రిజర్వ్ మీలో తగ్గటం వల్ల ఈ నర్వ్ సెల్ కండక్టివిటీ అనేది హైపర్ యాక్టివ్ అయిపోతుంది. కంట్రోల్ లేకుండా ఆ నర్వ్ కండక్టివిటీ స్పీడప్ అయిపోతుంది. అందుకని ఇమీడియట్గా రెగ్యులేట్ చేసే సెరటోనిన్, డోపమిన్ లేనందువల్ల యాంగ్జైటీ పెరగటానికి, అట్లాగే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవటానికి డైరెక్ట్ లింక్ ఇట్లా కనపడుతున్నది అనమాట. ఇలా మీలో బ్యాడ్ ఫుడ్ తిన్నందువల్ల యాంగ్జైటీ, స్ట్రెస్ పెరిగిందనుకోండి, ఆ స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గించి మిమ్మల్ని కామ్ డౌన్ చేసి ఆ హైపర్ యాక్టివ్గా, ఇరిటేట్గా ఉన్న మిమ్మల్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఇంకొక హార్మోన్ ఉపయోగపడుతుంది. దాన్ని ఏమంటారో తెలుసా? గాబా హార్మోన్. ఈ గాబా హార్మోన్ అంటే కామింగ్ హార్మోన్ అంటారు. మిమ్మల్ని కామ్ చేయడానికి గాబా హార్మోన్ పాపం పనిచేద్దామని చూస్తుంది. దాన్ని పనిచేయనివ్వకుండా చేస్తుంది ఈ హై ఫ్యాట్ ఫుడ్. ఎలా అంటారా? ఈ నర్వ్ సెల్ పైన ఈ గాబా హార్మోన్ పనిచేయటానికి
గాబా హార్మోన్ సంబంధించిన రిసెప్టార్స్ ఉంటాయి. ఈ హై ఫ్యాట్ ఫుడ్ వల్ల గాబా హార్మోన్ రిసెప్టార్స్ నర్వ్ సెల్ పై నుండే డ్యామేజ్ అయ్యి గాబా హార్మోన్ మీలో పనిచేయట్లేదు. ఇది పనిచేయనందువల్ల ఏమవుతుంది, మీ స్ట్రెస్ లెవెల్స్ యాంగ్జైటీని తగ్గించడానికి గాబా హార్మోన్ వర్క్ చేయకుండా నిరుపయోగంగా పడి ఉంటుంది. దీనివల్ల యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు ఏజ్ రాకుండా ఈ మధ్యలో చిన్న ఏజ్ నుంచి జనాలకి ఇట్లాంటి ఎక్కువ అవటానికి కారణాలు చూస్తే ఇలాంటి రీజన్స్. మరో ముఖ్యమైన రీజన్ తీసుకుంటే నూనెలో దేవినవి, వేపినవి, మాడినవి, బాగా డీప్ ఫ్రై చేసినవి ఇట్లాంటివి తిన్నప్పుడు ఈ హై ఫ్యాట్ అనేది లోపలికి వెళ్ళటం ద్వారా కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుందంట. కార్టిజాల్ హార్మోన్ అంటే బ్యాడ్ హార్మోన్. ఈ ఎంత రిలీజ్ అయిందంటే మన స్ట్రెస్ లెవెల్, యాంగ్జైటీ లెవెల్ అంతా పెరిగిపోతుంది. డిప్రెషన్కి వీటన్నిటికీ కారణం కూడా ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే ఇలాంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకని దీనివల్ల యాంగ్జైటీ పెరగటానికి, స్ట్రెస్ పెరగటానికి కార్టిజాల్ ఒక కారణం. ఇంకొక ముఖ్యమైన రీజన్ తీసుకుంటే హైలీ ఫ్యాట్ ఫుడ్ తినటం వల్ల బ్రెయిన్లో ఉండే ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయి. బ్రెయిన్ సెల్స్ని, నర్వ్ సెల్స్ని బ్రెయిన్లో రక్షించడానికి ఈ నూనెలో దేవినవి, వేపినవి, మాడినవి తినటం వల్ల బ్రెయిన్ సెల్స్ని, నర్వ్ సెల్స్ని రక్షించే మైక్రోగ్లియల్ సెల్స్, ఇమ్యూనిటీ సెల్స్ అంటారు బ్రెయిన్లో, ఇవి ప్రధానంగా డ్యామేజ్ అయిపోతున్నాయట. దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ని రక్షించడానికి, నర్వ్ సెల్ని రక్షించడానికి, ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షించడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. అందుకని ఏజ్ రాకుండానే మెమరీ లాస్ అవ్వటం, అట్లాగే బ్రెయిన్ కుసించుకుపోవటం, దీంతోపాటు ఏజ్ రాకుండానే పార్కిన్సన్స్ లాంటి నరాల సంబంధమైన జబ్బులు వచ్చి జీవితకాలం బాధపడటానికి, వీటన్నిటికీ ఈ సెల్స్ డ్యామేజ్ అవ్వటం ఒక కారణం అన్నమాట. చివరిగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హైలీ ఫ్యాట్ ఫుడ్ వల్ల ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నూనెలో దేవినవి, మాడినవి, వేపిన వాటిలో పోషకాలు ఉండవు. ఫ్రీ రాడికల్స్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ ఇట్లాంటివి ఎక్కువ డెవలప్ అవుతాయి. ఇవన్నీ బాడీలోకి వెళ్ళి ఇన్ఫ్లమేషనే కలిగిస్తుంటాయి. ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రిలీజ్ అయ్యి నర్వ్ సెల్ని డ్యామేజ్ చేస్తాయి, అంటే నరాలను డ్యామేజ్ చేస్తాయి. నరాలు డ్యామేజ్ అవ్వటం వల్ల సమాచారాన్ని సేకరించే వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది కదా, నర్వ్ కండక్టివిటీ. దీంతో యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ పెరగటానికి కూడా ఈ ఇన్ఫ్లమేషన్ ఒక కారణం అంటున్నారు. అందుకని ఇలాంటివన్నీ హైలీ ఫ్యాట్ ఫుడ్ వల్ల మరి ఇన్ని రకాలుగా స్ట్రెస్, యాంగ్జైటీ డెవలప్ అవడానికి మరిగించిన నూనెలో దేవిన పదార్థాలు, హై ఫ్యాట్ ఫుడ్ తినడం వల్ల జరుగుతున్నాయని ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కళ్ళు పరిశోధన చేసి ఇట్లా సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. అందుకని అన్ని విషయాల్ని నేను మీకు ఇక్కడ అందరు చెప్పినవి తీసుకొచ్చి అందించడం జరుగుతుంది. కాబట్టి పూర్వం రోజుల వలె ఏదో పండగ, పెళ్ళి, శుభకార్యం ఆ ఒక్కరోజు నూనెలో దేవిన గారె, బూరె, కాస్త ఇట్లాంటి తిను పదార్థాలు నష్టం కలిగించేవి కాదు. టేస్ట్గా ఉంటున్నాయని ప్రతినిత్యం నూనెలో దేవినవి ఎట్లాగే తింటే ఏజ్ రాకుండానే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ మధ్య చూస్తుంటే చిన్న వయసు పిల్లలే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక వ్యసనాలకు బానిసవ్వటం, డ్రగ్స్కి అలవాటు పడటం, సుసైడ్లు చేసుకోవటం, రకరకాల సంబంధమైన సమస్యలతో సతమతం అవటం, పిచ్చివాళ్ళలాగా ఎంతోమంది మానసిక సంబంధమైన సమస్యలతో బాధపడటానికి బ్యాడ్ ఫుడ్కి సంబంధం ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఎక్కడి నుంచి అయినా యాంటీ ఆక్సిడెంట్ డైట్ అయినా ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై నట్స్ కానీ, వెజిటబుల్స్ ఇట్లాంటివి బాగా తింటే ఇట్లాంటి సమస్యలు రాకుండా రక్షించుకోవడానికి, సాత్విక్ ఫుడ్ తింటే సాత్విక మనసుండి ఇరిటేషన్స్ లేకుండా హాయిగా ఉండటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.